శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత తదితరుల బ్రహ్మాండమైన తారాగణంతో బ్రహ్మాండంగా ఇవాళ వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోయింది బ్రహ్మోత్సవం. మరి ఎలా ఉంది ఈ సినిమా చెప్పడానికే వచ్చేసా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఒక పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి పెద్ద ఆయన మన సత్యరాజ్ గారు, ఆయనకి పెద్ద కొడుకు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ పెద్ద ఫ్యామిలీ విడిపోకుండా కలిసే ఉండాలి అనేది ఈ పెద్ద ఆయన తాపత్రయం. మరి ఫ్యామిలీ అంతా విడిపోకుండా కలిసే ఉంటుందా అనేదే బ్రహ్మోత్సవం సినిమా స్టోరీ. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్బ్గా పర్ఫామ్ చేశారు. ప్రతి సీన్లో వర్సటాలిటీని చూపించారు. నాన్నగారు చనిపోయినప్పుడు అటు ఇటు తిరిగే సీన్, క్లైమాక్స్లో రావు రమేష్తో ఎమోషనల్ సీన్, కాజల్ అగర్వాల్తో రొమాంటిక్ సీన్స్, సమంతతో చిర్పి సీన్స్ అన్నీ చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి. మళ్ళీ ఇంకోసారి సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆయన స్టైలింగ్, డీటెయిలింగ్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ సూపర్బ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది బాలా త్రిపురమణి సాంగ్లో ఆయన కొరియోగ్రఫీలో. ఆయనకు నవ్వు వచ్చిందో లేకపోతే ఆయన ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టారో చాలా క్యూట్గా అనిపించింది ఆయన స్మైల్. సమంత, కాజల్ అగర్వాల్ వర్ ఎట్ దేర్ బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇద్దరి క్యారెక్టరైజేషన్లో కాంట్రాస్ట్ అద్భుతంగా ఉంది. ఇద్దరి స్టైలింగ్, లుక్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని డామ్ క్యూట్ ఉన్నాయి. ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. అండ్ సో ఈస్ ప్రణీత. అండ్ ఈసారి తనకి డబ్బింగ్ చెప్పిన లిప్సికా వాయిస్ తనకి చాలా యాప్ట్గా సరిపోయింది. ఇంకా ఈ సినిమాలో కనిపించిన సత్యరాజ్, రేవతి, రావు రమేష్, జయసుధ, నరేష్, షాయజీ షిండే, కృష్ణ భగవాన్, నాజర్, తనికెల భరణి, వెన్నెల కిషోర్ ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్రహ్మోత్సవం టైటిల్ కి తగ్గట్టే ప్రతి సీన్ బ్రహ్మోత్సవం లానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో అంతా కూడా మాక్సిమం సెలబ్రేషన్సే. అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ అంతే అనుకోండి. బట్ సినిమా మొత్తంలో ఇంటర్వెల్ బ్యాండ్, క్లైమాక్స్, రావు రమేష్ ఆయన పర్ఫార్మెన్స్తో చింపేశారు. సినిమాని నిలబెట్టేశారు. బ్రహ్మోత్సవానికి హైలైట్గా నిలిచారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల SVSC తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో వస్తారేమో అనిపించింది. బ్రహ్మోత్సవంలో కూడా మంచి కాన్సెప్ట్సే ఉన్నాయి. 7 జనరేషన్స్ని వెతకడం ఒక మంచి మాట లాంటివి. బట్ దాన్ని చాలా ఓపిక్గా, తీరిగ్గా చూడాల్సి వచ్చేలా ఉంది ఈ సినిమా. సీన్కి సంబంధం లేకుండా, స్టోరీ అనేదే లేకుండా సాగదీసి అసలు ఎటెళ్తుందో ఏం జరుగుతుందో తెలియకుండా అలా సాగిపోయింది బ్రహ్మోత్సవం. జనరల్గా ఒక సినిమా అయ్యాక ఎలా ఉంది అని అడిగితే బాగుందో బాగాలేదో, నచ్చిందో నచ్చలేదో చాలా ఈజీగా చెప్పేసేదాన్ని. బట్ ఫర్ ది ఫస్ట్ టైం బ్రహ్మోత్సవం సినిమా అయ్యాక ఎలా ఉంది సినిమా అని అడిగితే ఏమీ చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈ సినిమాలో నాకు అన్నీ నచ్చలేదు అనే కాదు, అన్నీ నచ్చాయనే కాదు, రివ్యూ స్టార్ట్ చేశాకే ఒక క్లారిటీ వచ్చింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, PVP ఇంకా MB ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, లొకేషన్స్, గ్రాఫిక్స్, స్టార్ క్యాస్ట్ ఇంకా వారి పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చాయి. స్టోరీ, నరేషన్, స్క్రీన్ ప్లే నాకు నచ్చలేదు. అండ్ డైలాగ్స్ కూడా సోగానే ఉన్నాయి. సో నేను బ్రహ్మోత్సవంకి ఇస్తున్నాను 2.5 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఒక మంచి మాట చెప్పారు. సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది. మహేష్ బాబు బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంతే ఇట్స్ ఓకే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లాస్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సర్దార్ రికార్డులు బద్దలైపోతాయండి. అంటే దానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే ఓవరాల్గా అందరికీ కనెక్ట్ అవ్వాలనేది నా యొక్క అభిప్రాయం అండి. అలాగే ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమన్నా మిస్ అయితే కనుక అది చెప్పలేము. బట్ అది ఏంటంటే అందరూ